ఏంటి తమ్ముడు, మమ్మల్ని మమ్మల్ని నువ్వు కొడుతున్నావేంటి తమ్ముడు? ఈ మందారం చెప్పే మాటలకి నువ్వు నమ్మి మాపై చేసుకుంటావా తమ్ముడు? ఇది న్యాయమైన తమ్ముడు? మేము ఏ పాపం చేయలేదు తమ్ముడు. అయినా కోడల్ని చంపాలని ఎందుకు చూస్తాం తమ్ముడు? మిమ్మల్ని కొట్టడం కాదు, చంపినా పాపమే లేదు. మీరు ఇంత దుర్మార్గులని అనుకోలేదు. అయినా మందారం మీకు ఏం పాపం చేసిందని ఎందుకు మందారాన్ని చంపాలని చూశారు? అయినా మొదటి నుండి నాకు అనుమానమే. ఎందుకంటే మీరు మందారం పట్ల వ్యవహరించే తీరు ఎప్పుడు తప్పుగా ఉండేది. కానీ ఏదో ఒకరోజు మందారం విలువ తెలుసుకుంటారని అనుకున్నాను. కానీ ఏకంగా భూమి మీదే మందారాన్ని లేకుండా చేస్తారని అనుకోలేదు. అయినా ఎందుకక్క, సాటి ఆడదానివి, సాటి ఆడదాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు తమ్ముడు? నేనేంటో నీకు తెలుసు కదా తమ్ముడు. మరి అలాంటిది నువ్వు నన్ను ఇలా ఎలా అంటున్నావు తమ్ముడు? తమ్ముడు లేదు తమ్ముడు, ఎక్కడో ఏదో జరిగింది తమ్ముడు. ఏమంటారు? ఎందుకు ఇలా మా మీద పగ తీర్చుకుంటున్నావు? అయినా నిన్నెప్పుడు చంపాలని ఎప్పుడు చూస్తావు? నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ సాక్ష్యాలు అవసరం లేదు, ఇన్నాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఈ క్షణం నిజమైంది. కానీ మీరే ఇదంతా చేస్తారని అనుకోలేదు. తప్పు చేశాను, మిమ్మల్ని నమ్మి నేను పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే, నాన్న వీళ్ళతో మాటలేంటి నాన్న, వీళ్ళని చంపేయండి నాన్న, వీళ్ళు బ్రతకడానికి వీల్లేదు నాన్న, వీళ్ళు బ్రతికుంటే ఇంకేదైనా చేస్తారు నాన్న, వీళ్ళని చంపేసేయండి, వీళ్ళు ఉండకూడదు నాన్న, ఉండకూడదు. ఈరోజు మందారం ప్రాణాలు తీయాలని చూసింది, రేపు దీపు, ఆ తర్వాత మీ ప్రాణాలు, ఇక మా ప్రాణాలు కూడా వాళ్ళకు లెక్కే లేదు నాన్న. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉండకూడదు నాన్న అని రూప అంటూ ఉంటే, వీళ్ళని ఇలా కాదమ్మా అని అంటూ వెంటనే ఇద్దరి గొంతులను గట్టిగా పట్టుకొని నలిపిస్తూ ఉంటారు. మావయ్య, మేము ఏ తప్పు చేయలేదు మావయ్య, మమ్మల్ని చంపాలని చూడకండి మావయ్య, ప్లీజ్ మావయ్య, ట్రై టు అండర్స్టాండ్. ఏంట్రా ఏంట్రా ఇంకా మీ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నారు? మీరేంటో నాకు తెలిసిపోయింది. ఇక మిమ్మల్ని నమ్మలేను, అయిపోయింది అంతా. ఎప్పుడైతే మందారం మీ గురించి బయట పెట్టిందో అప్పుడే మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మందారం, ప్లీజ్ మందారం, నువ్వైనా చెప్పు మందారం, మేము నిన్ను చంపాలని చూడలేదని చెప్పు. ఏంటండి, మీరు నన్ను చంపాలని చూడలేదని చెప్పాలా? నేను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నన్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపారు కదండి. కసాయి వాడైనా భార్య అని దగ్గరికి తీసుకుంటాడు, కానీ మీరు మాత్రం నన్ను ఎలా చంపారు? ఆ క్షణాలను నేను ఎలా మర్చిపోతానని అనుకున్నారండి? మనకు కూడా ఒక కొడుకున్నాడు, వాడు అనాథ అవుతాడని ఆ క్షణం మీకు గుర్తుకు రాలేదా అండి? ఎందుకండి, ఎందుకు ఇలా చేశారు? అయినా మీరు బ్రతకకూడదు, మీరు బ్రతికి ఉన్న శవాల్లాగే నా ముందు మిగిలి ఉన్నారు. పెద్దయ్య గారు, వీళ్ళు బ్రతకకూడదు, వీళ్ళని చంపేసేయండి అని మందారం కూడా చెప్పగానే, సరే అమ్మా, వీళ్ళని చంపి పాతి పెడతాను అని అనగానే ఇక విజయాంబిక షాకింగ్గా సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటుంది. బావగారు, వాళ్ళని చంపడానికి మీకేమైనా మమకారం అడ్డొస్తే చెప్పండి, నేను చంపుతాను వాళ్ళని. వద్దు బావగారు, నేనే చంపుతాను, నేనే చంపి పాతి పెడతాను అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక విజయాంబిక దీపక్లో షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇన్నాళ్లకు వీళ్ళ పాపం పండింది అని విధంగా రూప మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. చంపేసేయండి అన్న. తమ్ముడు, శ్వాస రావట్లేదు తమ్ముడు, నన్ను వదులు తమ్ముడు, మీ ప్రాణాలు ఈ గర్భగుడిలోనే పోవడానికి నాకు ఇష్టం లేదు, పోదండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అని అంటూ వెంటనే ఇక దీపక్ని విజయాంబికని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు సూర్యప్రతాప్. ఇక రూప అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంట్రో దీపక్, ఏదో ఒకటి చేయరా, ఇంకొద్ది క్షణాల్లో మన ప్రాణాలు నా తమ్ముడి చేతిలోనే పోబోతున్నాయి. నా తమ్ముడి ప్రాణాలు తీయాలనుకున్న మనం నా తమ్ముడి చేతిలోనే ఇలా ప్రాణాలు పోతాయని అనుకోలేదు. ఎలా మమ్మీ, మనం తప్పించుకునే దారులన్నీ కూడా మూతపడిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం మమ్మీ?
అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. ఏదో ఒకటి చెయ్యరా, ఏదో ఒకటి చేసి ఆపరా అని విజయాంబిక అంటూ ఉంటే, ఏం చేయాలి మమ్మీ, ఏం చేస్తే మనం తప్పించుకుంటామో అర్థం కావట్లేదు. మమ్మీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా? కళ్ళు తిరిగి క్రింద పడిపో మమ్మీ. ఇక అప్పుడు ఎలాగో చచ్చిందని అనుకుంటారేమో. మరి నేను పడతాను, ఆ తర్వాత నీ పరిస్థితి. ఇద్దరం ఒకేసారి పడతాం మమ్మీ. అప్పుడు మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, హాస్పిటల్ నుండి మనం తప్పించుకుందాం మమ్మీ. సరేరా, ఇదేదో మంచి ఐడియాలో ఉంది అనే విధంగా అంటూ వెంటనే ఇద్దరు కూడా అలా కుప్పకూలి క్రింద పడిపోగానే సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే రూపరాజు ఇద్దరు వస్తారు. పెద్దయ్య గారు, ఇదంతా కూడా వాళ్ళు ఆడుతున్న నాటకం పెద్దయ్య అని ఈ విధంగా అనగానే ఇక సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటారు. బావగారు, ఎలాగో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి కదా, చితిమంట పెడితే సరిపోతుంది. శిష్యులారా, వెంటనే వీళ్ళను తీసుకొని వచ్చి అదిగో అక్కడ కాలుతున్న అగ్నిలో వీళ్ళను పడేయండి అనే విధంగా విజయాంబిక భర్త అనగానే, వద్దండి, మమ్మల్ని క్షమించండి, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు ఏంటండి, ఇంకెప్పుడు కూడా మేము అలా చెయ్యమండి. అవును తమ్ముడు, మందారాన్ని చంపాలని చూసాము, కానీ ఇంకెప్పుడు అలా చెయ్యం తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, మాకు ఒకే ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టు తమ్ముడు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు తమ్ముడు? ఏదో ఆస్తి ఎలాగైనా నా సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధితోనే నేను అలా చేశాను తప్ప మరే ఉద్దేశంతో కాదు తమ్ముడు. ఇంకెప్పుడు కూడా అలా చేయను తమ్ముడు. మందారాన్ని కోడలిగా ఎంతో సంతోషంగా చూసుకుంటాను తమ్ముడు అని ఈ విధంగా అంటూ ఉంటే, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను వినే పరిస్థితిలో నేను లేనక్క అని సూర్యప్రతాప్ అనగానే, అయినా నిన్ను అక్క అని పిలవాలంటేనే సిగ్గుగా ఉంది అని కోపంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక వెంటనే శిష్యులు మొత్తం దీపక్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే, తమ్ముడు ఆపమని చెప్పు తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, దీపక్ ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. మందరం, నువ్వైనా చెప్పు, ఆ చితిమంటల్లో దీపక్ని వేయకని నువ్వైనా చెప్పు మందరం. ఆ రోజు కూడా ఇలాగే మిమ్మల్ని వేడుకున్నాను, కానీ మీరేం చేశారు అత్తయ్య? నన్ను కత్తితో పొడిచి పొడిచి చంపారు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ కొడుకు ప్రాణాలు పోవటం మీరు చూడాలి. కానీ నా కొడుకు అంటున్నావు, నీ భర్త ప్రాణాలు నీకు ముఖ్యం కదా? భర్త ఎప్పుడైతే నన్ను చంపాలని అనుకున్నాడో అప్పుడే నా దృష్టిలో దీపక్ బాబు చచ్చిపోయాడు అనే విధంగా చెప్పగానే ఇక విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది మిత్ర? డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పారు? నువ్వు ప్రెగ్నెంట్ అంట మనీషా. ఏంటి, నేను ప్రెగ్నెంటా? మనం కలిసిందే ఒక్కరోజు, అలాంటిది నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి మిత్ర? నాకేం అర్థం కావట్లేదు. నేను అమెరికాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళకుండా ఏవేవో ఆటంకాలు వస్తున్నాయేంటి? అసలు ఏం జరుగుతుంది మిత్ర అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి దేవయాని మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అది నాకు కూడా ఏం అర్థం కావట్లేదు మనీషా. నేను లక్ష్మికి అన్యాయం చేశాను. ఎందుకు మిత్ర అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు మిత్ర. అవును మనీషా, నేను లక్ష్మికి అన్యాయం చేశాను కదా. ఇక మరోవైపు లక్ష్మి మాత్రం మనీషా ప్రెగ్నెంట్ అంట జాను అనే విధంగా లక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది. కానీ అది నిజమైన ప్రెగ్నెంట్ కాదు, అది ఫేక్ ప్రెగ్నెన్సీ. అసలు అలా ఎలా జరిగింది? తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ ఎలా చెప్పగలిగారా అని నేను ఆలోచిస్తున్నాను మనీషా అని అనగానే ఇక వెంటనే జాను వివేక్లు ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.